శ్రీమతి సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలలో 14వ కథ మిరియాల జున్ను. ఈవేళ సెలవు కదా, కాస్త ఇందుతో బుజ్జితో 10వ ఎక్కం వరకు 3 సార్లు చెప్పించమని అమ్మ నాకు ఆర్డర్ వేసింది. నిన్ను చెయ్యమని చెప్పిందే అమ్మ అని ఆ పని కాస్త చిన్నారికి అప్పచెప్పాను. అది సందులో చాప మీద వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకుని అర్పిస్తోంది. నాకు పెద్ద చదువుకోవడానికంటూ ఏం లేదు, కానీ నిన్న రాత్రి ఇండియా మ్యాప్కి రంగులేసుకుంటుంటే మధ్యలో అమ్మ అన్నాలకి పిలవడంతో అంతా గందరగోళం అయిపోయింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నీలం రంగులోనే ఉన్నాయి, కానీ పాపం హిందూ మహాసముద్రం ఆకుపచ్చగా ఉంది. అసలే గుడ్డి లైట్లు. మధ్యలో అన్నానికెళ్లడంతో పెన్సిళ్లు మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్లు ఇంకో మ్యాప్ తీసుకుని సరిగ్గా రంగులేయాలి. అసలు సముద్రాలకి రంగేయాలంటే ముందస్తుగా చిన్న తెల్ల కాగితం ముక్క మీద రంగు పెన్సిల్తో రంగెక్కించాలి. ఆ తర్వాత ఆ కాగితం ముక్క మ్యాప్ మీద పెట్టి గట్టిగా రుద్దితే భలే అలలు అలలుగా సముద్రం వస్తుంది. ఈ ఉపాయం నేను గుంటూరులోనే నేర్చుకున్నాను. కానీ మ్యాప్ డ్రాయింగు ఇప్పుడు కదా మాకు నేర్పుతున్నది. వింధ్య పర్వతాలకి ముదురు ముక్కుపొడును రంగు, దక్కన్ పీఠభూమికి బంతి పువ్వు రంగు వేసేశాను. ఇక అడవులన్నిటికీ ఆకుపచ్చే కదా. ఎంచక్క సెలవు రోజుల్లో ఇలాంటి చదువు పెట్టుకుంటే అమ్మ వాళ్ళకి మనం చదువుకుంటున్నట్టు అనిపిస్తుంది. మనమేమో ఏమిటేమిటో ఆలోచించుకుంటూ హాయిగా రంగులు దిద్దుకుంటూ కూర్చోవచ్చు. ఈ చదువు అవడమంటూ ఉండదు కదా, అలా పులుముతూ ఉండడమేగా చెయ్యి నొప్పెట్టేదాకా. మొన్న ఆసుపత్రికి జెండాలవి కట్టి పూజ చేసేశారు కదా, అప్పుడు మద్రాసు నుంచి నాన్న కంపెనీ డైరెక్టర్లంతా వచ్చారని నాన్న వాళ్ళకెన్ని మర్యాదలు చేయించారో. అమ్మ 2 పూట్ల రకరకాల క్యారియర్లు పంపలేక చచ్చింది. అప్పుడు తెప్పించాట నాన్న పెద్ద పంచదార పలుకులద్దిన అరిసెలంత బిస్కెట్లు. అవి కొన్ని మిగిలిపోయాయని ఆ బిస్కెట్లు డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టాడు చందర్రావు. పాపం ఎంతో మంచిగా. అయినా నాన్న వాడినే కేకలేశారు, మీ అందర్నీ తినేయమంటే ఇంటికెందుకు తెచ్చావు, అక్కడ తినేవాళ్ళెవరూ లేరా అని. మేం తినగా మిగిలినవే తెచ్చానయ్యా అన్నా వినిపించుకోరే. ఓ మూల నాన్న తిడుతుండగానే నేను డబ్బా లోపల పెట్టేశాననుకో. మన కంపెనీవేగా, డైరెక్టర్లు తినగాలేంది మనం తినకూడదేమిటి ఆ పాటి బిస్కెట్లు అని అమ్మ కూడా ఇన్నాళ్టికి నా మాటే మాట్లాడింది. ఆసుపత్రి పండగ అయిపోయాక నాన్న ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆలస్యంగా వెళ్లడం, పెందరాలే వచ్చేయడం. ఇంకా గోపిగారని ఒక ఆయన చిన్న పనులు మిగిలిపోతే చేయిస్తున్నట్ట. అందుకే కాబోలు 10 అయిపోతున్నా తీరుబాటుగా పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. నాన్న ఆఫీస్కెళ్లేదాకా నేను ఆ చుట్టుపక్కల పనులే పెట్టుకుంటా. అందుకే ఎక్కాల పని చిన్నారికి అప్పచెప్పి నేను పక్కనే కూర్చుని డ్రాయింగ్లేసుకుంటున్నా. మ్యాప్ ఎలా ఉంది నాన్న అంటే తల తిప్పకుండానే చాలా బాగుందని చెప్పారు. మరి నేనే అలాంటి పని చేస్తే తనకెలా ఉంటుంది? అమ్మయ్యా, ఇన్నాళ్టికి నా కోరిక తీరింది. మా నాన్న కోసం కూడా కాస్త మంచి బట్టలేసుకున్న ఆయన వచ్చారు. కాపోతే చేతిలో కాగితాల బదులు ఓ టిఫిన్ క్యారియర్ ఉంది. నేను మాత్రం తలెత్తకుండా రంగులేసుకుంటున్నా. నాకెందుకు వచ్చలే అని నాన్నే ముందు పలకరించారు. రా కృష్ణస్వామి, ఆ చేతిలో క్యారియర్ ఏమిటి? ఇంటికొచ్చేసావే, నేనే వచ్చేవాడినిగా కాసేపట్లో ఆఫీస్కి, కూచో అని తను లేవకుండానే ఎదురు కుర్చీ లాగి ఓ పాటి మర్యాద చేశారు. ఏం లేదు సార్, మా ఇంట్లో గేదె ఈనింది. నిన్న రాత్రి మా ఆడవాళ్లు జున్ను చేశారు, పిల్లల కోసం ఇచ్చి పెడదామని ఇటొచ్చా అని చెప్పాడు. వద్దు, మా పిల్లలకి పడదు, వాతమని చెప్పి మా ఆవిడ పిల్లలకి పెట్టదు, ఏం అనుకోవద్దు, తీసుకెళ్ళిపోండని నాన్న చెప్పేశారు. అంత బోల్డ్ జున్ను నాన్న అలా వద్దనేటప్పటికీ నాకు చాలా బాధనిపించింది. పాపం ఆయన అంత కష్టపడి వండించి తెస్తే మనం వద్దనొచ్చా? మనం అడిగి తింటే తప్పుగాని ఎవరన్నా వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే వద్దనకూడదని వీళ్లేగా చెప్తారు మనకి. ఇంక వింటూ ఊరుకోలేకపోయాను. మిరియాలు ఏలక పొడి వేస్తే వాతం చెయ్యదు నాన్న, అమ్మ అప్పుడప్పుడు మాకు చేసి పెడుతుంది కదా. నాని, నువ్వు లోపలికెళ్ళి చదువుకో, పెద్దవాళ్ల మాటల్లో మాట కలపకూడదని అమ్మ చెప్పిందా లేదా? మన అమ్మాయి గారా
ఏం చదువుతున్నారండి అని అడిగాడు జున్నాయన. మా అమ్మాయే ఫస్ట్ ఫామ్ చదువుతోంది. ఏంటి నాన్న ఎప్పుడూ ఓ క్లాస్ తక్కువ చెప్తారు, నా సెకండ్ ఫారం కూడా అయిపోవస్తుంటేను పైగా మాట కలపకూడదంటారు అన్నా. సర్లే లోపలికెళ్ళి వేసుకో నీ డ్రాయింగ్లు అని నన్ను లోపలికి పంపేశారు. ఎంత కష్టపడి అక్కడ అన్ని మేపులు అమర్చుకున్నానో. చచ్చినట్లు లేచి అన్నీ తీసుకుని సందులో చిన్నారి వాళ్ళ పక్కన కూర్చున్నా. నెత్తిమీదే కిటికీ, వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంటికి ఎందుకొచ్చారు? అరగంటలో ఆఫీస్కి వచ్చేవాడిని కదా, ఏమిటంత అర్జెంట్ పని నాతో? కాదు సార్, బిల్లులో 3000 తగ్గించేశారు. పనిలో ఎక్కడా తేడా రాలేదు. అందరూ రంగులు బాగున్నాయని కూడా అన్నారు కదా. ఏం బాగున్నాయండి? మీరు చెప్పిన కంపెనీ రంగులు వాడారా? అసలు గోపిగారేం చేస్తున్నారు? పనిలో తేడా రాబట్టే బిల్లు తగ్గించాను. మీకో వారం రోజుల్లో మద్రాసు నుంచి పేమెంట్ వస్తుంది. నాన్న మాట విచిత్రంగా వినిపిస్తోంది. మళ్ళీ జున్నాయన గొంతు. మీరలా అంటే అన్యాయం అయిపోతాను. ఈ 300 ఉంచండి, పిల్లలు గలవాడిని. గోపిగారన్నీ చూసి సంతకం పెట్టారు కదా. ఇంకా ఆయన గొంతు వినిపించడం మానేసి చెవులు గళ్ళడేలా నాన్న అరుపులే. ఆ కారీ రుచ్చుకుని తక్షణం వెళ్ళిపోండి. మేము పిల్లలు గలవాళ్ళమే. కంపెనీ మా మీదుంచే నమ్మకమే మాకు ఆధారం. లేకపోతే మేము అడుక్కు తినాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఇలా రాకండి. అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఆ వచ్చిన ఆయన నోరెత్తకుండా వెళ్ళిపోయాడల్లే ఉంది. నాన్న కోపంగా ఇంట్లోకొచ్చి బట్టలేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాన్న వెళ్ళిపోయాక ఒక్కొక్కళ్ళమే లోపలికొచ్చాం. అమ్మో, అంత కోపం వస్తుందని మాకసలు తెలియనే తెలియదు సుమా. అసలు అంత మంచి జున్ను వద్దనడానికి మనసు ఎలా వచ్చిందో అమ్మనడిగా. ఏంటమ్మా మరీ అంత అన్యాయం? జున్ను తింటే 300 ఇస్తానన్నారు కదా. ఎంత చెప్పినా వినకుండా పంపేశారు నాన్న. మేము ఏ క్లాస్ చదువుతున్నామో కూడా సరిగా తెలియదు గాని జున్ను పడదని తెలిసే. నువ్వెన్నిసార్లు చేసి పెట్టలేదు? ఒక్కసారన్నా వాతం చేసిందా, గీతం చేసిందా? అన్నీ అబద్ధాలు చెప్పారు. సుశీల, ఇప్పటినుంచి పెద్ద విషయాల్లో కల్పించుకోవద్దని మొన్నేగా నాన్న కేకలేశారు. జున్ను తినడం కూడా పెద్ద విషయమా? ఇలా కూర్చో అని నన్ను కూర్చోపెట్టింది. మన నాన్నకి జీతం, జీపు అవి ఎందుకు ఇస్తున్నారు? బాగా పని చేయించి ఆస్పత్రి చక్కగా కట్టించమని కదా. మరి ఈయన రంగులు సరి అయిన వేయకుండా ఏదో మాయ చేశాడు. అందుకని నాన్న ఇవ్వాల్సిన దాంట్లోంచి తగ్గించమని మద్రాసు రాశారు. తగ్గించద్దు, మీకు ఇంకాసిని డబ్బులు ఇస్తాను అంటాడు. మరి మనం ఒప్పుకోవచ్చా? తప్పు కదా. పిచ్చి రంగులేశాడా? నేనింకా జున్ను తింటే డబ్బులెందుకు ఇస్తానంటాడా అని ఆలోచిస్తున్నా. అయినా ఎందుకమ్మా అంత గట్టిగా తిట్టడం? ఏమో మరి, ఏం పాడు పని చేశాడో అవన్నీ నాన్నకు కదా తెలుస్తాయి. మనకేం చుటరికం ఉందని అలా జున్ను వండించి తేవడం ఎంత తప్పు. పైవాళ్ళు ఇచ్చేవి ఏవి తీసుకోకూడదు. అందుకే నాన్న నిన్ను లోపలికి వెళ్ళిపోమన్నారు. చిన్నపిల్లవి, నీకిప్పటినుంచి ఎలా తెలుస్తాయి? చెప్తే మహా చక్కగా తెలుస్తాయి, చెప్పకపోతే ఎప్పటికీ తెలియవు. ఇప్పుడు నువ్వు చెప్తే తెలియలా? అమ్మా, మరి నాకిప్పటికిప్పుడు జున్ను తినాలనుందే. ఇప్పటికిప్పుడు అంటే ఎలా మరి? రేపొద్దున బాలరాజుకి చెప్తాలే ఎక్కడన్నా జున్నుపాలు చూడమని. అదేమన్నా భాగ్యమా, బంగారమా? ఇదంతా మళ్ళీ ఎవరితో చెప్పకే, బాగుండదు అని అమ్మ పనిలోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.